హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు ప్రణీత్ హనుమంతు. యూట్యూబర్ అయిన ప్రణీత్ హనుమంతు డార్క్ రోస్టింగ్ అనే పేరుతో నీచమైన కామెంట్లు చేస్తూ రాక్షసానందం పొందుతున్న ఇతడు ఇటీవల అదే తరహాలో తండ్రికుతుళ్ల బంధంపై నీచమైన కామెంట్లు చేసి రాక్షసానందం పొందిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. డార్క్ కామెడీ పేరుతో ఓ బ్యాచ్ను పెట్టుకుని మరీ సోషల్ మీడియాలో తండ్రి కూతురు మధ్య బంధాన్ని అత్యంత నీచంగా అపహాస్యం చేస్తూ ప్రణీత్ చేసిన ఓ వీడియోపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫైర్ అయ్యారు. దీంతో అతనిపై 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు కేసు నమోదు చేసి అతడిని పట్టుకోడానికి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తాజాగా ఈ కేసులో ప్రణీత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరి కన్నులు కప్పి అమెరికా పారిపోతుండగా ప్రణీత్ను బెంగుళూరులో అరెస్ట్ చేశారు. ఇక త్వరలోనే అతడ్ని హైదరాబాద్ తరలించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రణీత్పై పోక్సో సహా పలు కఠినమైన సెక్షన్ల కింద కేసు చేశారు. ఇక చాలా కాలంగా కామెడీ పేరుతో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులతో యూట్యూబ్ సహా సోషల్ మీడియా ప్లాట్ఫార్ములలో ప్రణీత్ వీడియోలు పోస్టు చేస్తున్నాడు. 4-5 ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఒక టాపిక్ మీద చర్చ పెడుతూ అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నాడు. ఇలానే తాజాగా ఓ తండ్రికుతుళ్ల వీడియోపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతూ ప్రణీత్ రెచ్చిపోయాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మొదటిగా హీరో సాయి దుర్గతేజ్ దీనిపై ఇండైరెక్ట్గా స్పందించారు. సోషల్ మీడియాలో మృగాలు ఎక్కువైపోయాయి. తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల ఫోటోలు, వీడియోలు ఇందులో పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటూ సాయి తేజ్ ఓ పోస్టు చేశారు. ఆ తర్వాత టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోలందరూ ఒకరి తర్వాత ఒకరుగా ప్రణీత్పై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోరారు. దీంతో ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందిస్తూ సదరు యూట్యూబర్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాయి. ఇచ్చిన మాట ప్రకారం పలు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రణీత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను చేసింది తప్పేనని అనుకోకుండా అలా వీడియో చేశానంటూ ప్రణీత్ క్షమాపణలు చెబుతూ తన తల్లిదండ్రులను ఇందులోకి లాగొద్దంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో రిక్వెస్ట్ చేశాడు. కానీ నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, పెద్ద క్రైమ్ అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.